అమ్మా, నీ కోడలు జీడిపప్పు ఉప్మా చేస్తుంది, అద్భుతంగా చేస్తుంది అనుకో. అయినా నువ్వు తినబోతున్నావు, నేను చెప్పేదే ఉంది. అందుకెందుకు మొన్నటికి మొన్న పకోడీ చేసింది, అద్భుతంగా చేసింది. పొద్దున సాయంత్రం ఒకటే పకోడీ తినేసా. ఆఫీస్కి వెళ్తే కూడా మర్చిపోయాను. చెప్పుకోకూడదమ్మా, ఒక చేతి మహత్యం. నోరు మూసుకుంటే అలాగే. చిన్నప్పటి నుంచి ఇదే వరసమ్మా. 25 ఏళ్ళు నన్ను వేధించు తిన్నాడు. ఇక నీ వంతు. ఉప్మా అంతా జీడిపప్పే ఉంది. నీ జీతం ఎంతరా అబ్బాయి? మగాడి జీతం ఆడదాని వయసు అడగకూడదే. ఇదిగో చూడు, నువ్వు రిటైర్ అయ్యేంత వరకు నీ జీతం ఎంతో నాకు చెప్పలేదు. కనీసం నా కొడుకు జీతం ఎంతో నన్ను తెలుసుకునివయ్యా. 1400 అత్తయ్య. 1400? మంచి జీతమే. మరి ఏమైనా మిగులుస్తున్నారా? రేపు పిల్లా చల్లా కలిగితే ఏమీ మిగలదు. ఇప్పుడే కాస్త వెనకేసుకోవాలి. అప్పు చేసి డబుల్ కాటు బీరువా కొన్నారు అత్తయ్య. వాటికి నెల నెల వాయిదా కట్టాలి. పోతే 900 చేతికి వస్తాయి. అందులో 200 మీ అబ్బాయి గారి పాకెట్ మనీ. పాకెట్ మనీయా? అదేం ఖర్చురా అబ్బాయి? అరే మగాడ నాక అనేక ఖర్చులుంటాయి, అవన్నీ నీకెందుకే? ఏముంటాయి? నెలకి 200 రూపాయల ఖర్చులు. ఊరికే కొడుకు వెనకేసుకురాబాక. అదేనే సిగరెట్లని పార్టీలని ఉంటాయి మరి. అలాంటి దిక్కుమాల అలవాట్లు నా కొడుకు